యాప్లు పబ్లిక్ ని ఎంత ఆగం చేసినాయో చూసినాం. ఆశపడి జేబులు ఖాళీ చేసుకొని ఆఖరికి ఆయుష తీసుకున్న వాళ్ళ కుటుంబాలు పడుతున్న బాధలు కూడా చూసినాం. ఎంతో మంది బతుకులల్లా సీకట్ నింపినాయి బెట్టింగ్ యాప్లు. అందుకే ఇన్ని రోజులు బెట్టింగ్ యాప్లల్లా పైసలు పెట్టి కోటీశ్వర్లు గాండ్రి అని చెప్పిన వాళ్ళను స్టేషన్లకు పిలిపించిండ్రు. ఇక ఇప్పుడు వాళ్ళని కాదు, వాళ్ళ ఎన్నుకున్నోళ్ళని కూడా వదిలిపెట్టారట. బెట్టింగ్ యాప్లు కానీ, ఆన్లైన్ బెట్టింగ్ కానీ, ఆన్లైన్ రమ్మీ గేమ్లను పట్ల అప్రమత్తంగా ఉండడమే కాదు, కఠినంగా వ్యవహరించాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీన్ని నిరోధించడానికి, నిషేధించడానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం, వీలైతే సిబిసిఐడి కానీ లేకపోతే అధికారులతో సమీక్ష చేసిన తర్వాత ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను వేసి కఠినంగా వ్యవహరించాలని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అధ్యక్ష, ఇన్నరా అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ మాట్లాడుకుంటా ఏమన్నాడో, ఇది ఆషామాషి వ్యవహారం కాదు కాబట్టి ఏడనో లోకల్ పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టుడు కాదు, స్పెషల్గా ఓ ఇన్వెస్టిగేషన్ టీమునే తయారు చేస్తారట. అంతేకాదు బెట్టింగ్ యాప్లు ఉట్టించేటోనికి ముచ్చమటలు పట్టించే పని చేస్తారట. దీంట్లో ప్రధానంగా 2 సంవత్సరాల కంటే మించి శిక్ష కూడా లేదు. రేపు వచ్చే సమావేశాలలో ఈ ఆన్లైన్ బెట్టింగ్ నిర్వాహకులకనే కాదు, ఆడేవాళ్లను, బాధితులను, అదేవిధంగా ఈ ఆన్లైన్ అడ్డగోలుగా నిర్వహిస్తున్న వాళ్ళ పట్ల శిక్షను కూడా పెంచడానికి అవసరమైన చట్టాలను కూడా అవసరమైతే మనం సవరించుకోవాల్సిన అవసరం ఉన్నది. అధ్యక్ష, ఎందుకంటే శిక్ష కఠినంగా ఉంటుంది, ఎక్కువ కాలం ఉంటుంది అని ఎప్పుడైతే తెలుస్తుందో నేరం అనేది తగ్గుతుంది. బెట్టింగ్ యాప్లు ఉట్టించిన వాళ్ళను, ప్రచారం చేసిన వాళ్ళని కాదు, ఆ యాపుల జూదం ఆడిన వాళ్ళకు కూడా శిక్షలు పడేటట్టు చట్టం చేస్తారట రాబోయే కాలంలో. అంటే అబ్బో, ఈ ఆట ఆడితే పైసలు పోవుడు కాదు, జైలు శిక్ష పడుతుందనే భయాన్ని ఆడే ముందే ఆలోచన వచ్చేటట్టు చేస్తారట. అట్లనే గుట్కా గుడుంబాల దందా బాగా నడుస్తున్నదని సర్కార్కు తెలిసిందట. కాబట్టి వాటిని కూడా ఉక్కుపాదంతో అణచిపెట్టే పని చేస్తామని మాట్లాడిండు సీఎం రేవంత్ రెడ్డి. మరి చూడాలి బెట్టింగ్ యాప్ల మీద వేసే సిట్టి ఎంత బాగా పనిచేస్తుంది, ఎంతమందిని లోపటేస్తుంది అనేది ముందు ముందు తెలుస్తుంది. ఎప్పటికీ పొట్టు పొట్టు తిట్టుకున్నట్టే నడిచే అసెంబ్లీ, పార్లమెంట్లో అప్పుడప్పుడు చమత్కారాలు, జోకులు వెళ్తుంటాయి. అసొంటి ముచ్చటే ఒకటి తెలంగాణ అసెంబ్లీలో జరిగింది. అదేంటిదనేది చూద్దాం. చూడాలంటే అధ్యక్ష మైక్ ఒకసారి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇయ్యండి. అధ్యక్ష, అందరం కలిసి కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం. అల్టిమేట్ ఇచ్చింది అయితే సోనియా గాంధీ కదా. అందుకని మీరు 10 సంవత్సరాలు, మేము 10 సంవత్సరాలు. ఆ తర్వాత నువ్వు అట్లా ముఖ్యమంత్రి అవుతావు. అప్పుడు నువ్వు అప్పటిదాకా ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ సలహాలు ఇవ్వండి మాకు. ఇన్నరా మీరు 10 సంవత్సరాలు, మేము 10 సంవత్సరాలు అన్నట్టు మాట్లాడిండు మంత్రి. అంటే మళ్ళొచ్చే ఎన్నికలలో మేమే గెలుస్తామన్నట్టు చెప్పకనే చెప్తున్నాడు. అది ఇప్పుడు ఎట్లా చెప్పగలుగుతాం? జనం ఎవరికి ఎక్కువ ఓట్లేసి గెలిపిస్తే వాళ్ళే సర్కార్లు ఉంటారు. అంతేగాని మీరు ఇన్నేళ్ళు, మేము ఇన్నేళ్ళు అని వంచుకునే దానికి మన దేశంలో ఏమన్నా రాజుల కాలం నడుస్తున్నదా? ఇప్పుడు మీ సర్కార్ చేసిన పనిని బట్టి, పోయిన సర్కార్ చేసిన డెవలప్మెంట్ ను బట్టి, ఇప్పుడు జనం కోసం ప్రతిపక్షం కొట్లాడిన దాన్ని బట్టి జనానికి ఎవరు మంచి చేస్తారు, మంచి చేసిండ్రు అనే దాని మీద ఓట్లేసి గెలిపిస్తారు. అంతేగాని 10 ఏళ్ళకు 10 ఏళ్ళు వంచుకునుడేంది అని అంటున్నారు తెలంగాణ జనాలు. ఇక సీఎం కేటీఆర్ అవుతాడంటే అవుతాడో కాదో అనేది ఆ పార్టీ ఎమ్మెల్యేలు, పార్టీ పెద్దలు తీసుకునే నిర్ణయము. వాళ్ళ పార్టీ నిర్ణయాలు కూడా మీరే తీసుకుంటే ఎట్లా వెంకటరెడ్డి సారు అని అంటున్నారు ఇంకొందరు. మీరు 10 ఏళ్ళు వంచుకుంటే మేమెటు పోవాలి అని బీజేపీ వాళ్ళు అన్నారా? అది కూడా అంటుర్రు. ఈల ముచ్చట ఇట్లుంటే అసెంబ్లీలో కేటీఆర్ మాట్లాడిన తీరు చూడుండ్రు సారి. అధ్యక్ష, మరి నేను అనలేను అధ్యక్ష, ఓటుకు నోటు దొంగ ముఖ్యమంత్రి, 20% కమిషన్లు, 30% కమిషన్లు మీ ఎమ్మెల్యేలు అంటున్నారు. నేను అనలేను అధ్యక్ష ఈ మాటలు. నేను అంటలేను అధ్యక్ష, నేను అంటలేను. నేను అనొచ్చు కానీ నేను అంటలేను. 20% కమిషన్ అని కాంట్రాక్టర్లు ధర్నా చేస్తున్నారు, సెక్రటేరియట్ లో చర్య తీసుకోమని అడిగినాను. మరి నేను అనొచ్చు కదా అధ్యక్ష, పిసిసి అధ్యక్ష పదవిని 50 కోట్లకు కొనుక్కున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనొచ్చు కదా అధ్యక్ష. ఇన్నరా అన్న అనుకుంటేనే నేను అంటలేను మీ ఓలే అన్నారు అని అన్నాడు. అరే గిట్లా అన్నాడేంది, ఇంతకు అన్నట్ట అననట్ట మా ఏలుతోని మా కంట్లోనే ఓడిచినట్టు చేసిండు కదా అని అనుకున్నారు కావచ్చు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అని అంటున్నారు అసెంబ్లీ ముచ్చట్లు చూసిన జనాలు. ఇగో గిట్లా గిచ్చలేదన్నట్టు చేసే వరకు కాంగ్రెస్ పార్టీలు సతమతం అయినరట.